ముందుగా మన గురువుగారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ప్రణమిల్లుతూ ఇక్కడికి వచ్చేసిన ఆత్మబంధువులందరికీ నమస్కారం అండి. ఎందుకు అంటే వాళ్ళు ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యాం? ఒక ఇతర దేశంలో ఆగస్టు 15 తారీఖుని మన గురువు గారి పేరున ప్రకటించడం జరిగింది. మన ఇంటి వాళ్ళు, మన ఊరి వాళ్ళు, మన దేశం వాళ్ళు కాదు. ఒక విప్లవకారుడు శాకాహారం మీద ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు. ఇవాళ ఇన్ని ర్యాలీలు జరుగుతున్నాయి అంటే కారణం ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం. మాంసం తింటే నువ్వు చస్తావని ఎలుగెత్తి చాటింది మనమే, పిరమిడ్ సొసైటీయే, మన వెనక పత్రిజీ. అది ఆగస్టు 15 అంటే మన భాగ్యనగర వాసులకి ఇంకా కిక్కిస్తుంది. ఎందుకంటే 2017లోనే ఆ తారీఖుని మన ముందు పెట్టి మనల్ని మన ద్వారా ఆ ర్యాలీ చేయించారు. ఆగస్టు 15 అనగానే ఏం గుర్తొస్తుంది మనకి? స్వాతంత్రం గుర్తురాటల్లా ఇప్పుడు పిరమిడ్ మాస్టర్లకి చలో చార్మినార్, ఇప్పుడు చలో భాగ్యనగర్ మార్చేసాం పేరు. భాగ్యనగరంలోనే జరిగిద్ది, డిఫరెంట్ ఏరియాలో జరిగిద్ది. కానీ చార్మినార్లో చేయటం అన్నది నిజంగా మనం చేసుకున్న పుణ్యం. ఎందుకంటే రోజు మాంసం తినేవాడి వీధికి వెళ్ళి మాంసం తింటే చస్తామని ఎలుగెత్తి చాటింది మనం మాత్రమే. ఆ గౌరవం పత్రిజీ ద్వారా మనకి దక్కింది. ఇతర దేశం వాళ్ళు పత్రిజీకి ఆ గౌరవాన్ని ఇస్తే పత్రిజీ ఈ భాగ్యనగర వాసులకి ఆ గౌరవాన్ని దక్కేలాగా చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ ర్యాలీలో పాల్గొన్న ప్రతి మాస్టర్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నామండి. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఆ పురస్కారం ఏదో, ఆ గౌరవం ఏదో నాకే వచ్చినంత ఆనందంగా ఉంది. ఇది అందరి ఫీలింగ్, నా ఒక్కదాన్ని కాదు. ఇక్కడ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ అలాగే ఫీల్ అవుతాం. పత్రిజీ అంటే ఎవరు? మన గురువు. అసలు ఆయనకి దక్కిన గౌరవం అంటే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. మాట ఎన్నో మాట్లాడాలనుకున్నా, రాటల్లా మాటలు. సో ఇది వెజిటేరియనిజం, ఇది కూడా పల్నాడు నుంచి వచ్చారండి మాస్టర్స్. నాగలక్ష్మి గారు, సూర్యనారాయణ గారు, నాకు శ్రీనివాస్ గారని పిడుగురాల మాస్టర్ ఫోన్ చేసి, అక్క ఇలా పెడదాం, పల్నాడులో ఇప్పుడు 2-3 బర్త్డేలు ఇలాగే చేస్తున్నాం, కేక్ కట్ చేయట్లా, ఇలా వెజిటేరియనిజం పెట్టేసి శాకాహారమే అమృతాహారం, శాకాహారమే అనే దాన్ని మనం ప్రాక్టికల్గా చెప్తున్నాము, చూస్తూ ఉన్నాము. ఇలా పెట్టి అందరికీ ఇంకొకసారి తెలియచెప్దాం అని ఇప్పటికి 3-4 బర్త్డేల పల్నాడులో ఇలాగే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా పెడదాం అక్క అని శ్రీనివాస్ ఫోన్ చేశారు. ఓకే అన్నాము. ఆ మాస్టర్స్ వచ్చారు, నాగలక్ష్మి గారు, సూర్యనారాయణ గారు. ఇలా పెట్టి కేక్ కట్ చేయకుండా ఇవాళ స్వర్ణమాల పత్రిక గారిది బర్త్డే, 70వ సంవత్సరం పుట్టినరోజు. స్వర్ణమాల పత్రిక గారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. బిగ్ క్లాస్. ఒక మహాగురువుతో ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేయటం అంటే మామూలు విషయం కాదు. సంపాదించే మగుడుంటేనే ఆపసోపాలు పడతాం మనం, అవునా? రూపాయి సంపాదన లేకుండా 2 పసిపిల్లల్ని పెట్టుకొని ఆవిడ ఉంది అంటే నిజంగా ఆవిడ సహనానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మహిళా లోకానికి ఆదర్శం ఆవిడ. ఆ మహాతల్లి పుట్టినరోజు ఈరోజు ఇలా చేసుకుందాం, వెరైటీగా చేద్దాం అని ఒక పుచ్చకాయ కట్ చేసి మనందరం సెలబ్రేట్ చేసుకుందాం. మరొకసారి స్వర్ణమాల పత్రిక గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి ఇలా ఏర్పాటు చేసిన మాస్టర్స్ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, మరి నెక్స్ట్ పరిణిత మేడం, పత్రిక గారి కూతురు అనే కన్నా స్వాగ్ ఫౌండర్ స్వాధ్యాయోగ శ్రీనివాసరెడ్డి గారి సతీమణి. అలా శ్రీనివాసరెడ్డి గారిని, పరిణిత మేడం ఇద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. బిగ్ క్లాప్స్. పత్రిక గారికి మనకి అనుబంధం చాలా ఉంటుందండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో చూసుకుంటా. నేను ఒక్క మాట చెప్తాను. నేను లాస్ట్ ఇయర్ తిరుపతి ప్రోగ్రామ్కి వెళ్ళా, ఒక మా క్లాస్ ఉంటే వెళ్ళా. అప్పుడు మన స్పిరిచువల్ ఇండియా ఆఫీస్ ఓపెనింగ్ చేస్తున్నారు. వాళ్ళు భోజనాలు కానీ వంట వాళ్ళు మాట్లాడుకున్నారు, లిస్ట్ రాయించుకున్నారు, గిన్నెల దగ్గర ఏదో అడుగుతూ ఉన్నారు. నేను కారు ఎక్కుతున్నా, ఇలా తల వంచి కారు ఎక్కేటప్పుడు నా మధ్యలో ఒక ఆలోచన వచ్చింది. పత్రిక గారు ఉంటే నేనని ముందుకెళ్ళేదాన్ని కదా,
రూపం లేదైనా వెనకడుగేస్తున్నా అనే థాట్ బుర్రలో వచ్చింది. వెంటనే కారులో కూర్చొని మెసేజ్ పెట్టా, ఈ ఫుడ్ నేనే తీసుకొస్తాను అనేసి. అయిపోయింది. మళ్ళీ ఇంకొక మనుషులం కదా మాయ, నేనే ఓవర్ చేస్తున్నానా అని మళ్ళీ లోపల తిరుగుతూ ఉందన్నమాట. కరెక్ట్గా 3 hours తర్వాత నాకు ఒక ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది వాట్సాప్లో. ఏంటంటే, ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనో లేదో అని ఇంత పెద్ద మెసేజ్ వచ్చింది. పెట్టటం అన్నది అందులో ఉన్న హాయి అనుభవించేవాడికే తెలిసిద్ది తప్ప చూసేవాడికి తెలియదు, ఎవ్వరికి తెలియదండి. సో ఆ హాయి, ఆ ఆనందాన్ని పిఎస్ఎస్ మూమెంట్ ద్వారా పత్రిజీ నాకు ఇచ్చినందుకు మరొక్కసారి ఏం మాట్లాడాలా అని అంటున్నారు ఆయన. అలా అంటూనే చాలా మాట్లాడతారు, అంతే కదా. సో అందరికీ వెల్కమ్ అండి. ఎంతో చక్కని రోజు ఇవాళ. ఇంట గెలిచి రచ్చగెలు అన్నారు కదా ఆయన. రచ్చ గెలిచేసాం. ఎక్కడ? టెక్సస్, అమెరికాలో. సో అమెరికాలో మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్ ఎంతో కృషి చేసి వాళ్ళ కృషి ఫలితం బ్రహ్మశ్రీ పత్రిజీ డే. ఎందుకంటే బ్రహ్మశ్రీ పత్రిజీ అంటే ఎవరో తెలియాలంటే యుఎస్ వాళ్ళకి ఎవరో ఒకరు చెప్పాలి కదా, చెప్తే కానీ తెలీదు. కానీ చెప్పగానే ఆ రోజు ఆయనకు అంకితం చేసినందుకు వాళ్ళకి నిజంగా అందరం థ్యాంక్ యూ చెప్పాలి. సో ఇవి సర్టిఫికేట్స్. అంటే గుర్తించారు మెడిటేషను విశ్వవ్యాప్తంగా తీసుకున్నందుకు మెడిటేషన్ అవేర్నెస్ అని చెప్పేసి చూపించారనమాట. August 15th మనందరికీ పండుగ రోజు. ఆ రోజు ఎన్ని పండుగలు కదా మనకి, ఎన్ని పండుగలు. August 15th మనకు తెలిసిందే ఇండిపెండెన్స్. August 15th కూడా డేట్ కూడా ఏంటంటే ఆయన పుట్టిన సంవత్సరం 1947 ఆగస్ట్, అదే సంవత్సరంలో ఇచ్చారు. సో అదొక మంచి సెలబ్రేషన్ మనకి. August 15th మేడం చెప్పారు చార్మినార్లో ఘనంగా చేశారు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్, ఎంతో ఘనంగా చేశారు భాగ్యనగర్ టీం అంతా. జాన్ జగత్ మ్యాగజైన్ ఎంతమంది తీసుకుంటున్నారు? బాగానే తీసుకుంటున్నారు. ఆయన ఇంత అబద్ధం చెబుతాడు మరి, సబ్స్క్రైబ్ లేరు 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 అని చెప్తాడు. మీరేం అందరు తీసుకుంటున్నారు మరి కదా, వస్తున్నారు. అది మనం ఒక్కళ్ళమే తీసుకోవటం కాదండి, మన చుట్టాలకి మన ఫ్రెండ్స్కి మనమే సబ్స్క్రైబ్. ఎవరైనా ఇంటికి వస్తే జాయిన్ మొక్క పెట్టద్దు, బుక్ కడదాం. సంవత్సరం పాటు ఆ బుక్ వెళ్తుంది. ఆ బుక్లో ఏ ఒక్క చిన్న పదమైన వాళ్ళని మార్చేసిద్దండి. వాళ్ళు మారటానికి, వాళ్ళ కర్మల దగ్ధం అవటానికి మనం ఇచ్చిన బుక్కు, మనం పెట్టిన రూపాయి ఆధారం అయితే మన కర్మలు ఎన్ని దగ్ధం అవుతాయండి, ఒకసారి ఆలోచించండి. అందుకని నెలకొకళ్ళకి ఒక ఏడాది పాటు సబ్స్క్రైబ్ చేద్దాము ధ్యాన జగత్తు. పత్రికారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు, నా మానస పుత్రిక ధ్యాన జగత్ అనేసి. 2 నెలల క్రితం ఒక ఆర్టికల్ వచ్చింది ఒక పేజీలో. మరి ఎంతమంది చదివారో తెలియదు, కానీ సామూహిక ధ్యానాల వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఒక 100 సంవత్సరాల క్రితం రియల్గా జరిగిన ఒక సంఘటన ఆ పుస్తకంలో రావడం జరిగింది. మరి అది ఎంతమంది చదివాం, ఎంతమంది ఆచరిస్తున్నాం? మర్చిపోయినా అది చదివాక మళ్ళీ ఆచరించాలనే ఒక ఆలోచన మనలో కలుగుతుంది. అందుకని పుస్తకం కొనండి, చదవండి, చదివించండి. మరి ఈ సామూహిక ధ్యానాలు అనే ధ్యాన భాగ్యనగర్ ట్రస్టు కృష్ణారెడ్డి గారు, చైర్మన్ కృష్ణారెడ్డి గారి సారథ్యంలో మరి 2025 జనవరి నుంచి ప్రతి ఆదివారం శాకాహార ర్యాలీ జరుపుకుంటున్నాం. ఎలా ఉంది వాళ్ళ ర్యాలీ? ఇవాళ మనం చేసిన ర్యాలీయే పత్రికారికి ఇచ్చిన కృతజ్ఞత మనం కదా.
మరి ఉగాది రోజు నుంచి ప్రతి సెంటర్లో వారానికి ఒకరోజు 12 గంటల సామూహిక ధ్యానం పెట్టుకుంటున్నాం. మరి ఆ ఎనర్జీస్ అన్నీ ఎలా పెరుగుతున్నాయి? రోజువారీ 1-2 గంటలు కూర్చుంటున్నాము, తర్వాత ఆ రోజు మాత్రం ఒక 2-3 గంటలు ఎక్కువ చేసుకుంటున్నాం. సో ఈ భాగ్యనగరంలో ధ్యానం జరుగుతుంది, ర్యాలీలు జరుగుతున్నాయి. ఈ భాగ్యనగరాన్ని ధ్యాన భాగ్యనగరంగా, శాకాహార భాగ్యనగరంగా తీర్చిదిద్దటంలో మన పాత్ర ఉంటే ఎంత అద్భుతం అండి. రాబోయే తరాల్లో మన గురించి కథలుగా చెప్పుకుంటారు కదా, అవునా కదా? ఆ కథల్లో మనం ఉండాలా లేదా? ఉండాలి కదా. ఉండాలి అంటే చెయ్యాల్సిందే, ఇంతకు మించి ఏం లేదు. ధ్యానం చెప్పటం, ధ్యానం చేయటం, ర్యాలీ చేయటం, ఆకలిస్తే కడుపు నిండా తినటం, ఇంతకు మించి ఏముంటుంది జీవితం చెప్పండి కదా. అందుకని వారం ర్యాలీ చేద్దాం రండి, స్లోగన్స్ గట్టిగా పలకండి. శాకాహారమే అమృతాహారం, జీవహింస మహాపాపం, 2 ముక్కలే మనం చెప్పేది. ఆ సత్యాన్ని చెప్పటంలో ఎంత ఆనందం ఉందో. నేను బీరంగూడ ర్యాలీ చేస్తున్నా, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. స్లోగన్స్ గట్టిగా పలుకుతా. నాకు ఆ పలకటం అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నాలో ఉన్న ప్రతి అణువణువు పులకరించిపోతుంది. ఆ రోజు అక్కడ ర్యాలీ చేస్తా అంటే నిజంగా భూమి ఆకాశం నేను కూడా కాదు, ఆ శబ్దమే ఉంది. నా నోట్లోంచి వచ్చే ఒక శబ్దమే ఉంది. అంటే ఈ శబ్ద తరంగాలు ఆకాశం వరకు వెళ్తున్నాయి అనేది ఒక 1/2 సెకండ్ 1 సెకండ్లో ఆ ఎక్స్పీరియన్స్. అది నీకు మాటల్లో చెప్పలేకపోతున్నా ఆ రోజు కలిగిన నా ఫీలింగ్ని. అంత అద్భుతంగా ఉందన్నమాట. సో మరి ఇలాంటి అందరికీ అనుభవాలు ఉన్నాయండి. ఎవరికి తక్కువ ఉన్నాయండి అనుభవాలు? పిరమిడ్ మాస్టర్లు అంటేనే అనుభవాల పుట్ట. ఒక్కొక్కరు ఒక్కొక్క బుక్ రాయొచ్చు. మరి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని మనందరితో ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తి గురించి విశ్వవ్యాప్తం చేయటానికి పత్రిగారి ద్వారా మనందరము ఇట్లా కలిసి ఈ పనులన్నీ చేస్తున్నాం. మరి పత్రిగారికి ఒకసారి జై కొట్టకపోతే నాకు తిన్నది అరగదండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, ధ్యాన జగత్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, పిరమిడ్ జగత్కి, శాకాహార జగత్కి, అహింసా జగత్. అందరూ బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి. వెజిటేరియనిజం కదా, మనం శాకాహారులం కదా. కేకులు ఆపేద్దాం, పుచ్చకాయో మనకు నచ్చిన కాయో రేగ్గాయో అయినా కట్ చేసుకుందాం. ఏదో ఒకటి, ఒక పండుతోటి సెలబ్రేట్ చేసుకుందాం. ఫ్యాన్ లాభైందమ్మా.
బర్త్డే అంటే కేకులు వద్దు, ఇక్కడ నుంచి ఏ ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్స్. జై జై జై